ఇరిగేషన్ శాఖపై సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. మట్టితో పేరుకుపోయిన ప్రాజెక్టులలో రెండో దశ పూడికతీత పనులు చేపట్టాలని ఆదేశించారు మంత్రి. వర్షాకాలానికి ముందే పూడికతీత పనులు చేపడితే వర్షాకాలంలో సమృద్ధిగా నీటి నిల్వలు ఏర్పాటు చేసుకోవచ్చని సూచించారు. ప్రాజెక్టులు మట్టితో పూడిపోవడంతో నీటి సామర్థ్యం పూర్తిగా పడిపోతుందన్నారు. జాతీయ స్థాయిలో ఇది ప్రధాన సమస్యగా ఉందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. చారిత్రాత్మక బాక్రానంగల్ నుంచి తెలంగాణలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వరకు మట్టితో పూడిపోవడం ద్వారా నీటి సామర్థ్యం నిలువలు పడిపోవడంపై మంత్రి ఉత్తమ్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో 120 టీఎంసీల నుంచి 80 టీఎంసీలకు నీటి సామర్థ్యం పడిపోయిందన్నారు. దీనిపై కేంద్రం తీసుకొచ్చిన పూడికతీత విధానాన్ని సమర్థంగా వినియోగించుకోవాలన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుని ముందుకు పోవాలన్నారు మంత్రి. ఇప్పటికే మొదటి దశ పూడికతీత పనులు పూర్తయ్యాయన్నారు. అలాగే కడెం ప్రాజెక్టులో చేపట్టిన పూడికతీత పనులు విజయవంతం అయ్యాయన్నారు మంత్రి ఉత్తమ్. ఇక్కడ అత్యాధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకున్నట్లే తెలంగాణ వ్యాప్తంగా ప్రాజెక్టులలో పూడికతీత పనులు చేపట్టాలన్నారు. ప్రస్తుతం నీటి సామర్థ్యం నిలువలు, వర్షాకాల ఉధృతికి వచ్చే నీటి నిల్వలను సమగ్రంగా అధ్యయనం చేసి ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు మంత్రి ఉత్తమ్. అందుకు అవసరమైన నిధులను సమకూర్చేందుకు కేబినెట్లో చర్చిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.